దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. సో చిన్న ర్యాపిడ్ ఫైర్ లో జస్ట్ ఒక 5 క్వశ్చన్స్ అడుగుతా. నీ బెస్ట్ హీరో ఎవరు? బెస్ట్ హీరో చిరంజీవి గారు. బా చిరంజీవి గారు. అది మరి ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా బంక్ కొట్టి సినిమాకి వెళ్ళడం అవి అసలు ఏమైనా ఉన్నాయా నీ లైఫ్? ఉన్నాయి. నువ్వు కూడా బంక్ కొట్టి వెళ్తున్నావా? కొన్నిసార్లు రెగ్యులర్ ఫార్మేట్ అయిపోయింది, నాకు కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఏం చేయాలనుకుంటావు? ట్రిప్స్ లాగా వెళ్ళాలని చెప్పి ప్లాన్స్ ఉంటాయి తప్ప ఇప్పుడు స్కేటింగ్ తో వెళ్ళాను కదా, ఇంకా ఫ్రెండ్స్ తో ఉంది అని చెప్పి. అలా నీకు మన ఇండియా కాకుండా బెస్ట్ ప్లేస్ ఇంకెక్కడ నచ్చింది? అలా ఏమైనా ఇంకా బిహేవియర్ ఉందా లేదా? అది కొంచెం ఉంటుంది అంతే. నిద్ర కోసం ఏ రోజైనా సరే ఇంత ఉదయాన్నే లేచి వెళ్ళాలా నేను ప్రాక్టీస్కి, ఈ ఒక్క రోజు కొంచెం వదిలేద్దాంలే అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? సో అలా మీ డాడీ మీద ఎప్పుడైనా సరే నీకు కొంచెం చిరాకు వచ్చిందా? అది కొన్నిసార్లు వస్తూనే ఉంటుంది. అంటే ఒకవేళ ఇన్ కేసు నీ పెర్ఫార్మెన్స్ కాదు అవతల వాళ్ళ పెర్ఫార్మెన్స్ వల్ల నీకు ఇబ్బంది పడింది అనిపించినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అనవసరంగా తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేసారు నా చిన్నప్పుడు. మంచిగా గర్ల్స్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంటుంది, అందులోనూ నువ్వు ఇంటర్నేషనల్ కదా. మా గ్రూప్ లో కన్నా పక్క గ్రూప్ లో అమ్మాయిలు బాగుంటారు, అలా నీకేమైనా ఉందా? జూనియర్స్ అమ్మాయిలు బాగున్నారు. నీకున్న నాలెడ్జ్ ప్రకారం అసలు గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు వేరే స్పోర్ట్స్కి సంబంధించి? అంటే నాట్ సో పాపులర్ స్పోర్ట్ అని చెప్పి ఐ ఫీల్ దట్స్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దూత మీడియా. మనం సాధారణంగా 3 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి పరుగులు పెట్టడం నేర్చుకుంటాం, కానీ తను 3 ఏళ్ల వయసులోనే తన కాళ్లకు చక్రాలు కట్టుకొని పరుగులు మొదలుపెట్టాడు. అయితే మనకి స్పోర్ట్స్లో అన్ని స్పోర్ట్స్కి మించి ఒక వెరైటీ జోనర్ని సెలెక్ట్ చేసుకొని అందులో దేశ విదేశాల్లో కూడా మన భారతదేశ ఖ్యాతిని నలువైపులా వ్యాపింపజేస్తున్నాడు తనే పడిగ తేజేష్. అయితే రోలర్ స్కేటింగ్ అనే ఒక విచిత్రమైన అంటే ఒక ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్లో అంటే మనం ఇప్పటి వరకు అది చూడటానికి అది ఒక డాన్స్ ఫామ్లో అనిపిస్తుంది, కానీ దాని వెనక చాలా పట్టుదల కృషి కూడా కావాలి. అటువంటి ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్లో అంతర్జాతీయ వేదికలపై ఎన్నో మెడల్స్ సంపాదించి మన భారతదేశ ఖ్యాతిని మొత్తం మన భారతదేశ జెండాని రెపరెపలాడిస్తున్నాడు. తనతో ఈరోజు మనం మాట్లాడి తన చక్రాల పరుగు గమ్యాన్ని ఏంటో తెలుసుకుందాం. హాయ్ తేజేష్. హలో అండి. మొన్న సౌత్ కొరియాలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్లో 3 మెడల్స్ సంపాదించావు. ఆ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? ఇంకా ఆ స్టేజ్ మీద పోడియం మీద మెడల్స్ తీసుకునేది అనేది ఆబ్వియస్లీ ఆ ప్రౌడ్ మూమెంట్. అందరి ముందు ఆఫీషియల్స్ అందరూ అండ్ అక్కడి జనాల ముందు అండ్ మా స్కేటర్స్ టీమ్మేట్స్ కోచెస్ అందరి ముందు ఆ మెడల్స్ తీసుకునేది గ్రేట్. దాంట్లో మొత్తం 3 జోనర్స్లో 3 మెడల్స్ వచ్చాయి. ఆ 3 జోనర్స్కి ఎలా పార్టిసిపేషన్ ఎలా జరిగింది, మొత్తం ప్రాక్టీస్ ఏ విధంగా జరిగింది, మొత్తం ఎలా అనిపించింది? సో ఒకటి వచ్చి పేర్ స్కేటింగ్, నేను ఒక అమ్మాయి కలిపి వీల్ హ్యావ్ సమ్ ఎలిమెంట్స్ చేసి డ్యాన్స్ లాగా చేస్తాము. అండ్ అదర్ 2 ఆ గ్రూప్ ఈవెంట్స్, 4 మెంబర్స్ ఒక గ్రూప్ అండ్ 12 మెంబర్స్ ఒక గ్రూప్ ఉంది. అట్లా 2 గ్రూప్ ఈవెంట్స్లో 2 డిఫరెంట్ మెడల్స్. సో కోఆర్డినేట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవడం ప్రతిసారి అదంతా పార్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్. ఇంకా మామూలుగా మనం చూసుకుంటే ప్రతిదానికి ఒక కష్టం ఉంటుంది. ఇప్పుడు ఈ ఈవెంట్లో నీకు వచ్చిన మెడల్స్ వెనక అంటే అంతకు ముందు కూడా నువ్వు ఇంటర్నేషనల్లో మెడల్స్ తీసుకొచ్చావు, దానికి సంబంధించి అంటే అది కొంచెం టఫ్ అనిపిస్తుందా, లేదంటే ఇప్పుడు ఉన్నది నీకు టఫ్గా ఉందా లేదంటే ఈజీగా ఉందా, అంటే గతంతో వాటితో పాటు కంపేర్ చేస్తూ? అంటే మాకు ఎవ్రీ ఇయర్ సిలబస్ మారుతూ ఉంటుంది, ఇంకా టఫ్ చేస్తూనే ఉంటారు. సో ఒక ఇయర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇయర్ ఈజీ ఏమి ఉండదు. సో ఎవ్రీ ఇయర్ అది పెరుగుతూనే ఉంటుంది టఫ్నెస్ అనేది. యాక్చువల్లీ ఈ సిలబస్ అంటే మామూలుగా మనకి కనిపించేది ఏంటంటే మామూలుగా ఇది అన్ని స్పోర్ట్స్లా కాదు, మనం చూసే విధానం కూడా. రోలర్ స్కేటింగ్ అంటే మీరెంత వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారో మాకు కనిపించదు. మీరు చేస్తుంది చక్కగా అలా కళ్ళ ముందు అలా సాఫీగా వెళ్ళిపోవడానికి, మంచిగా ఏదో ఒక మంచి సాంగ్ చూస్తున్నట్టు, మంచి డాన్స్ ప్రోగ్రామ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు అంటే మీకు మామూలుగా ప్రాక్టీస్ అప్పుడు కానీ లేదంటే అసలు మీ ట్రైనింగ్ కానీ ఎలా ఉంటుంది? సో మాకు బేసిక్గా వరల్డ్ స్కేట్ నుంచి రూల్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ ఈ ఈవెంట్స్ చేయాలి, ఈ ఇయర్ ఈ ఎలిమెంట్స్ చేయాలి అని చెప్పి. సో దాని ప్రకారం స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ మేము మొత్తం అన్ని ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది, దాన్ని బట్టి వీ హ్యావ్ టు మౌల్డ్ ఇన్ టు ఇట్ అండ్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఇప్పటి వరకు మొత్తం ఇంటర్నేషనల్గా ఎన్ని మెడల్స్ వచ్చాయి నీకు? ఇంటర్నేషనల్లీ ఇప్పుడు 7 మెడల్స్.
7 మెడల్స్ వచ్చాయి. మొత్తంగా అంటే నువ్వు అన్నిట్లో ఓవరాల్‌గా చేసిన అన్ని మెడల్స్ అంటే నేషనల్ గాని, ఇంటర్నేషనల్ గాని నీకు మర్చిపోలేని ఒక మెమరబుల్ బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తావు? మర్చిపోలేనిది అంటే ఇప్పుడు ఈ ఏషియన్సే అని చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్ నంబర్ ఆఫ్ మెడల్స్ గానీ, మోస్ట్ నంబర్ ఆఫ్ పార్టిసిపేషన్ గానీ నేను ఈ ఏషియన్స్‌కే చేశాను. ఇది వచ్చి చాలా మెమరబుల్. ఎందుకంటే మా టీమ్‌తో కోఆర్డినేట్ చేసుకొని ఎంత కష్టపడి మేమంతా చేయడం అదంతా ఆబ్వియస్‌లీ మెమరబుల్. ఇప్పుడు వరకు అంటే మీరొక కష్టపడుతున్నారు. మాకు చక్కగా చూడడానికి ఒక మంచి సాంగ్ అయితే ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే నీ పర్సనల్ లైఫ్‌లో నీకు రోలర్ స్కేటింగ్ నువ్వు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసావు. 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నువ్వు రోలర్ స్కేటింగ్ స్టార్ట్ చేసావు. అదే ప్రొఫెషన్‌లో ఇప్పటి వరకు కూడా నువ్వు సస్టైన్ అవుతూ వచ్చావు. మంచిగా అంటే ఎన్ని మెడల్స్ తీసుకొస్తున్నావు అంటే వెళ్ళిన ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క మెడల్ ఏదో ఒక మెడల్ తీసుకొస్తూనే ఉన్నావు. ఆ విజయానికి సంబంధించి అంటే నీలో ఏ విధంగా ఉంటుంది? అంటే వెళ్తున్నాం అంటే ఇప్పుడు ఏదైనా ఒక గేమ్ ఉంది. మనం పార్టిసిపేట్ చేయాలి. వెళ్తున్నప్పుడు ఓకే. నాకిది బావుంటుంది. నాకిది వచ్చేస్తుందిలే ఏం కాదు. ఈజీగానే ఉంటుంది అని ఎప్పుడైనా అనుకుంటావా? లేదంటే ఇదేదో టఫ్‌గా ఉందేమో, నాకెలా అవుతుంది? ఏం చేస్తాను అని చెప్పి ఎప్పుడైనా ఆ టెన్షన్ అనేది తెలుస్తుందా నీకు? ఆ! టెన్షన్ అయితే కంపల్సరీ ఉంటది. అంటే ఈజీగా వచ్చే మెడల్ అయినా సరే కంపల్సరీ టెన్షన్ ఉంటది. ఎంత కాదన్నా సరే ఉన్న దాంట్లో లైక్ ఎంత బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేయాలనే టెన్షనే ఉంటది తప్ప వస్తది రాదు అనే టెన్షన్ మెయిన్‌గా పెట్టుకోను నేను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నువ్వు బీటెక్ చదువుతున్నావు. బీటెక్ చదువుతూ ఓ పక్కన ఇటు ఈ గేమ్స్‌ని నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. స్టడీస్ పరంగా ఎలా ఉంది నీ లైఫ్? స్టడీస్ పరంగా ఇంకా మేనేజ్ చేసుకోవడమే. టైమ్ స్లాట్స్ ఇచ్చుకొని స్టడీస్‌కి టైమ్ ఫ్రేమ్ ఇచ్చుకొని అది చేసుకొని తర్వాత స్కేటింగ్ ఇంకా అదర్ యాక్టివిటీస్ అన్నీ ప్లాన్ చేసుకుంటాను నేను. సరే ఇప్పుడు మనం కొంచెం స్కేటింగ్‌ని కాసేపు అలా పక్కన పెట్టేసి, నీ పర్సనల్ డీటెయిల్స్ ఎందుకంటే ప్రతిసారి మనం అదే వింటూనే ఉన్నాం. ఇక్కడికి వెళ్లి మెడల్స్ తెస్తున్నావు, అక్కడికి వెళ్లి మెడల్స్ తెస్తున్నావు. ఇదేంటంటే ఇదంతా ఒక రొటీన్ అయిపోయింది. ఒక ఇంటర్నేషనల్‌కి వెళ్ళొచ్చావంటే ఇంక ప్రతీదీ మనం దాని గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు అది కాకుండా కొంచెం నీ పర్సనల్ లైఫ్‌లోకొస్తే, నీ బెస్ట్ ఫ్రెండ్స్ కాలేజ్‌లో ఇప్పుడు అంటే బీటెక్ మొన్న 2 ఇయర్స్ కదా అవుతుంది? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. సో ఈ 2 ఇయర్స్‌లో బీటెక్‌లో ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం అయ్యారా? కొత్త ఫ్రెండ్స్ అయితే అయ్యారు. కొంతమంది అయ్యారు. ఒక గ్యాంగ్ లాగా అయింది. హ్మ్. నాకు పాత ఫ్రెండ్ చాలా చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పటి వరకు. బీటెక్‌లో ఇప్పుడు సేమ్ మా కాలేజే. వాడైతే బెస్ట్ ఫ్రెండ్. ఇంకా మిగిలిన వాళ్ళు కొత్తగా ఫ్రెండ్స్ అయ్యారు. ఆ ఫ్రెండ్స్ స్కేటింగ్‌లో ఉన్నవాళ్ళు కాదు కదా! కాదు కదా! హ్మ్. కాలేజ్‌లో ఓన్లీ కాలేజ్. అది మరి ఫ్రెండ్స్‌తో ఎక్కడికైనా బంక్ కొట్టి సినిమాలకెళ్ళడం, అవి అసలేమైనా ఉన్నాయా నీ లైఫ్‌లో? ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైనా? ఉన్నాయి. నువ్వు కూడా బంక్ కొట్టి ఎళ్తున్నావా? అంతే. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళకి తెలుసా? లేదు. అసలు నిజంగా అంటే బంక్ కొట్టి సినిమాలకెళ్ళడం ఎప్పుడు మా జనరేషన్‌లోనే అనుకున్నావా? ఇంకా ఈ జనరేషన్‌లో కూడా బంక్ కొట్టి సినిమాలకెళ్తున్నావా? మధ్య మధ్యలో కొంచెం స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి. స్ట్రెస్ కోసం మూవీస్ చూస్తున్నావు. అంతే. ఈ మధ్య రీసెంట్‌గా ఏ మూవీస్ చూసావు? ఈ మధ్యన రీసెంట్‌గా అంటే గుర్తులేదు. చాలా రోజులు అయిపోయింది మూవీస్ చూసి. సో ఫ్రెండ్స్‌తో ఫస్ట్ బంక్ కొట్టి చూసిన సినిమా ఏమైనా గుర్తుందా? ఫ్రెండ్స్‌తో మత్తు వదలరా. బానే ఉంటుంది. రోడ్ కామెడీ ఫిల్మ్ అన్నమాట. అంతే. ఫిల్మ్ ఎక్కువ చూస్తూ ఉంటావా మూవీస్ అవి? చూస్తాను. అసలు టైం ఎక్కడుంది నీకు? ఉన్న టైంలో చూస్తాను అంతే. అంటే ఎలా థియేటర్‌కి వెళ్ళేంత టైం ఎలాగో ఉండదు నీకు. ఎందుకంటే ప్రాక్టీస్, ఓ పక్కన కాలేజ్ ఇంక ఇదే సరిపోతుంది నీకు. అవును. మరి దాంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఇంక మూవీస్ కాకుండా నీ లైఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అంటే ఇంకొంచెం రిలాక్స్ అవ్వాలి నేను. రెగ్యులర్ ఫార్మాట్ అయిపోయింది. నాకు కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఏం చేయాలనుకుంటావు? ఫ్రెండ్స్‌తో మెయిన్ మూవీస్‌లా కాకుండా బయట ట్రిప్స్ లాగా వెళ్ళాలని చెప్పి ప్లాన్స్ ఉంటాయి తప్ప ఎప్పుడు ఇప్పుడు ఒక ట్రిప్ కూడా వెళ్ళలేదా నువ్వు? ఫ్రెండ్స్‌తో ఎప్పుడు అట్లీస్ట్ ఒక అంటే స్కేటింగ్‌తో వెళ్ళాను కదా ఇంకా ఫ్రెండ్స్‌తో ఉందిలే అని చెప్పి స్కేటింగ్ దృష్టిలో పెట్టుకొని మొత్తం విదేశాలు తిరిగేస్తున్నావు. పాపం ఫ్రెండ్స్‌కి ఎప్పుడు టైం ఇవ్వలేదా? అంటే ఇద్దామని ఉంది కానీ కుదరట్లేదు. ఇంకెప్పుడు ఇంకో 2 ఇయర్స్ అయితే నువ్వు స్టూడెంట్ లైఫ్‌ని మొత్తం మిస్ చేసేసుకుంటావు. ఎక్కడికి వెళ్ళాలని ఏమైనా ప్లాన్ చేసుకున్నారు? నేను కన్ఫర్మ్ ఇది వెళ్ళాలి. ఎప్పటికైనా నా ఫ్రెండ్స్‌తో నా బెస్ట్ ఫ్రెండ్‌తో చూడాలి అని ఏదైనా లొకేషన్ ఉందా? చూడాలి అని లేదు, మొత్తం తిరగాలని. మొత్తం తిరుగు. ఒకవేళ నీకు ఒక అవకాశం వచ్చింది, నీకు ఒక ఫ్రీ టైం ఉంది, ఎవరితో ఎక్కడికి వెళ్తావు? అదే మా కాలేజ్ గ్యాంగ్‌తో కేరళ అటు సైడ్ కొడైకెనాల్ సైడ్ అటువైపు వెళ్ళి చూసేస్తావు. నువ్వు వెళ్ళలేదా ఇంతకి? కేరళ సైడ్ నువ్వు వెళ్ళలేదా? అంటే అక్కడ కాంపిటీషన్స్ ఎక్కువ. అందుకని అది కొంచెం పక్కన ఉంచావు అనమాట. తర్వాత ఇంకొంచెం చూడాలి అని. మామూలుగా నువ్వు ఇంటర్నేషనల్ ట్రిప్స్ అవి వెళ్తూ ఉంటావు కదా, అప్పుడు ఏమైనా అక్కడ లోకల్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయడానికి అవుతుందా మీకు? లాస్ట్ డే ఒక రోజు మాకు రిజర్వ్ డే ఇస్తారు. ఆ రోజు బయటికి తీసుకెళ్ళడం
వాళ్ళు తీసుకెళ్తారు, లేదంటే మమ్మల్నే వెళ్ళమంటారు, సీనియర్స్కి అలాట్ చేసి వెళ్ళమంటారు. సో ఆ రోజు కొంచెం చూడడానికి ఉంటుంది. అలా నీకు మన ఇండియా కాకుండా బెస్ట్ ప్లేస్ ఇంకెక్కడ నచ్చింది? బెస్ట్ ప్లేస్ అంటే లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ బీచ్ సైడ్ మాకు హోటల్ ఉండే, ఆ వ్యూ కానీ అదంతా చాలా బాగుండే. అక్కడ మెయిన్ మోర్ క్లెన్లీనెస్, కొంచెం క్లీన్ ఎన్వైరన్మెంట్ ఎక్కడ చూసినా సరే. నువ్వు ఇప్పుడున్న ఏంటి జెన్ జీ లాగా నువ్వు బిహేవ్ చేస్తూ ఉంటావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్కి వీడియో కాల్ చేస్తే ఇదిగో చూడు ఇక్కడ నేను ఉన్నాను, ఇది బాగుంది, లొకేషన్ బాగుంది, లేదంటే నేను స్నాప్ తీసి ఫోటో పెడతా, లేదంటే నేను ఫోటోలు తీసుకొని ఇన్స్టాలో పెట్టుకుంటా, అలా ఏమైనా ఇంకా బిహేవియర్ ఉందా లేదా? అది కొంచెం ఉంటుంది అంతే. కొంచెమే. కొంచెం ఫ్రెండ్స్కి పంపిస్తావు నువ్వు వెళ్ళిన చోటు నుంచి ఫొటోస్ కానీ, ఇదిగో ఇక్కడ ఉన్నాం ఇలా బాగుంది, లేకపోతే ఇక్కడ ఈ ఫుడ్ బాగుంది, ఇలా తింటున్నాము, ఇక్కడ ఇలా ఉంటుంది, పంపిస్తావు. సో ఇంకా ఫ్రెండ్స్తో మంచిగా అంటే ఎంటర్టైన్మెంట్ అయ్యి ఫ్రెండ్స్తో మంచిగా లేదా అంటే ఎవరైనా ర్యాగ్ చేయడం, లేదంటే ఇంకెవరైనా ఏడిపించడం, లేదంటే కాలేజ్లో అన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్నవి చాలా జరుగుతూ ఉంటాయి కదా, అలా నువ్వు ఏదైనా చేస్తావు కాలేజ్లో చేసిన అంటే ఒక అల్లరి పని, ఒక చిలిపి పని అలాంటిది ఏదైనా ఉందా నీ లైఫ్లో? అవన్నీ నార్మల్గానే చేస్తాను. అస్సలు మేము ఎలా అనుకున్నామంటే అంటే ఇన్ని మెడల్స్ సంపాదించి నువ్వు ఇంత కష్టపడి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నావు అనుకునేటప్పటికి మాకు ఎలా ఉంటుందంటే ఓకే అమ్మా ఇంత అసలు కాన్సన్ట్రేషన్ స్టడీస్ పక్కన ఇది అవేం లేవు, ఇవన్నీ సైడ్ లో చేస్తానే, ఇవన్నీ సైడ్ లో జరుగుతూనే ఉంటాయా? ఎవరికి తెలియదు అంతే ఆ సైడ్. చూడండి ఒకసారి ఈ కోణాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే అసలు వర్క్ ఉన్నా లేదంటే చదువుకున్న పిల్లలైనా అస్తమానం చదువు అంటే ఇంకా దాంట్లోని యువతల వైపు స్పోర్ట్స్ వైపు రారు, ఒకవేళ ఇటు ఉన్నారంటే ఇంకా అటువైపు వెళ్ళరు. కానీ అన్ని మేనేజ్ చేయాలి అంటే అది కొంచెం కష్టం కదా. నువ్వు ఎలా చేస్తున్నావు అసలు నార్మల్గా నీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది చెప్పు ఒకసారి. అంటే ఒక వీకెండ్ ప్రోగ్రామ్ వేసుకో. నార్మల్ వీక్ డేస్లో అంటే మార్నింగ్ లేవడం, ప్రాక్టీస్ ఉంటే ప్రాక్టీస్, లేదంటే కొంచెం లేట్ లేసి కాలేజ్ వెళ్ళిపోవడం, ఈవినింగ్ వచ్చి ప్రాక్టీస్ అయ్యాక ఇంకా వర్కౌట్స్, జిమ్ ఏమైనా వెళ్తా, లేదు అంటే కాలేజ్ వర్క్స్ ఏమైనా ఉంటుంది, పడుకోవడం అంతే. వీకెండ్స్ అయితే ఇంకా మోస్ట్లీ మెజారిటీ ప్రాక్టీస్ ఉంటుంది, ఇంకా రెస్ట్ డే. ప్రాక్టీస్ చేయకుండా ఎప్పుడైనా బంక్ కొట్టాలనిపిస్తుంది అంటే మార్నింగ్ నిద్ర కోసం, అంటే నార్మల్ రీజన్స్ ఏవైనా ఓకే పక్కన పెడదాం, నిద్ర కోసం ఏ రోజైనా సరే ఇంత ఉదయాన్నే లేచి వెళ్ళాలా నేను ప్రాక్టీస్కి, ఈ ఒక్క రోజు కొంచెం వదిలేద్దాంలే అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? అంటే చిన్నప్పుడు అట్లాగా చాలా ఇప్పుడేం లేదు. చిన్నప్పుడు అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు అలా అనిపించిన వాటి ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి? మీ డాడీది కానీ ఇంకా లేపి కొట్టనా తీసుకెళ్తారు అంతే. నిజంగా కొట్టారా నిన్ను? లేదు అంటే కొడతారేమో అని భయపడి నువ్వే వెళ్ళిపోయేవాడు అంతే. సో అంటే ఈ తిరిగేటప్పుడు కూడా మీ ఫాదర్ సపోర్ట్ కూడా చాలా ఉంది, నేను ప్రతి దగ్గరికి తీసుకెళ్ళడం కానీ తీసుకురావడం కానీ. అంటే కరెక్ట్గా చెప్పాలంటే నేను ప్రతి సక్సెస్ వెనుక మీ ఫ్యామిలీ సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. సో అలా మీ డాడీ మీద ఎప్పుడైనా సరే నీకు కొంచెం చిరాకు వచ్చిందా? అది కొన్నిసార్లు వస్తూనే ఉంటుంది. అంటే ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ, అంటే పొద్దున్నే లేపి ఇంకా కంటిన్యూస్ రెస్ట్ ఎక్కువ లేకుండా ప్రాక్టీస్ చేసినప్పుడు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది డాడీ గురించి? ఎప్పుడు రెస్ట్ ఇయర్ంది అదే ఉంటుంది. డాడీ కూడా చూస్తారు, చూసినా పర్లేదు, ఏం కాదు. ఎందుకంటే నిన్ను మంచి విషయాలు అప్పుడప్పుడు అవి కూడా జరుగుతుంటాయి కదా. ఎప్పుడైనా నీకు మరీ కోపం ఎక్కువ వచ్చి ఎవరి మీద గట్టిగా అరిచేసి నా వల్ల కావట్లేదు పోండి అంటే మనకి లోపల కొంచెం ఎంతో కొంత చిన్న ప్రెజర్ ఉందంటే అది మనం అవతల మీద చూపించడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అలా నువ్వు ఎప్పుడైనా చీటికి మాటికి ఎవరి మీద కోపడ్డావా? అంటే కొన్నిసార్లు స్కేటింగ్లోనే టీమ్మేట్స్ మీద కోప్పడ్డం అవన్నీ కొంచెం జరిగినాయి. కానీ తర్వాత కొంచెం కంట్రోల్ చేసుకొని మళ్ళీ కూల్ డౌన్ అయ్యి చేయడం, అది మెయిన్ పాయింట్. ఉన్నాయి అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అలా అంటే ఎప్పుడైనా అలా చేసి తర్వాత మళ్ళీ కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి ఇలా చేయకుండా ఉండాల్సిందే, నేను తప్పు చేశాను అని చెప్పి అనిపించినప్పుడు మళ్ళీ వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పడం ఇలాంటివి చేస్తావా? అవన్నీ ఉంటాయి, అవన్నీ కామనే మాకు. కాంపిటీషన్ దగ్గరకు వచ్చే వాటికి ఇంకా స్ట్రెస్ అదంతా ఎక్కువ అయ్యి ఇంకా ఆ టైంలో అరిచేస్తూ ఉంటాం, మళ్ళీ వెళ్ళి సారీ చెప్పుకొని అంతే మేమే జుట్లు పీక్కుంటాం, మేమే సారీ చెప్పుకుంటాం. మొత్తం యాక్చువల్లీ ఇక్కడ మన ఇండియాలో మొత్తం ఎంతమంది ఉన్నారు రోలర్ స్కేటింగ్లో టాప్ మెంబర్స్లో నిలబెట్టాలంటే? టాప్లో నిలబెట్టాలంటే ఈజీగా ఒక 10 మెంబర్స్ దాకా. అంటే చాలా తక్కువ మంది ఉన్నారు మనకి. అంటే ఇండియా మొత్తమే చూసుకుంటే హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ స్కేటర్స్ ఉన్నారు. మీరు టాప్లో చెప్పాలి ఇన్ మై ఈవెంట్లో ఒక 10 to 15. సో వెళ్తున్నప్పుడు అంటే ఒకవేళ ఇప్పుడు
పెయిర్ చేస్తూ ఉంటావు. పెయిర్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఇన్ కేస్ నీ పెర్ఫార్మెన్స్ కాదు, అవతల వాళ్ళ పెర్ఫార్మెన్స్ వల్ల నీకు ఇబ్బంది పడింది అనిపించినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అది ఎట్లా తొందరగా సెట్ చేసుకోవాలి అనే మైండ్ సెట్‌లో ఉంటది. ఎందుకంటే నెక్స్ట్ పెర్ఫార్మ్ చేయాలి కాబట్టి అది ఏదో ఒకలాగా సెట్ చేసుకొని ఏదో ఒకటి కవర్ చేసుకొని చేయాలి అని మెయిన్. సో మరి స్కేటింగ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు నీకు? ఎందుకంటే కాలేజ్‌లో కన్నా నువ్వు ఎక్కువ ప్రాక్టీస్ ఇదే కదా! మొత్తం స్కేటింగ్ ఫ్రెండ్సే చెప్పాలంటే నా లైఫ్ మొత్తం వాళ్ళే ఎక్కువ మేజర్ పార్ట్ చేసింది. చాలామంది ఇక్కడ తెలంగాణలో మా టీం అంతా బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఆంధ్రాలో అందరూ మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పాలంటే ఆల్ ఇండియా నుంచి చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు నిన్ను యాక్చువల్లీ చెప్పాలంటే నిన్ను ఏపీ అబ్బాయి అనాలా, తెలంగాణ అబ్బాయి అనాలా? రెండు మొత్తానికి తెలుగు రాష్ట్రాల కుర్రాడు అని చెప్పచ్చు. ఎందుకంటే పుట్టింది మొత్తం మ్యాథ్స్ 10th వరకు కూడా ఏపీ విజయవాడ. ఆ తర్వాత నుంచి ఇక్కడికి వచ్చావు, ఇక్కడ తెలంగాణ తరపు నుంచి నువ్వు పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ కూడా మెడల్స్ తీసుకొచ్చావు. కాబట్టి రెండు నీవే, తెలుగు రాష్ట్రాలు మొత్తం రెండు నీవే. సో నీకు అక్కడ ఉన్నప్పుడు బాగా అనిపించిందా, లేదా ఇక్కడ తెలంగాణ తరపు నుంచి వెళ్ళడం? అంటే లోపల జరిగేవి ఉంటానే ఉంటాయి కదా ఎక్కడైనా సరే, మన వెనక టీమ్ మెంబర్స్ కానీ లేదంటే మేనేజ్మెంట్ తరపు నుంచి కానీ ఎలా అనిపిస్తుంది నీకు? రెండు సైడ్స్ నుంచి మంచి సపోర్ట్ ఉండేది. కాకపోతే విజయవాడ దగ్గర మాకు ఎక్కువ కోచింగ్ ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉండేది. అక్కడ మాకు కోచ్ వచ్చి మంత్లీ ఒక 1 వీక్ వచ్చి చెప్పేసి వెళ్ళిపోయేవారు. సో కోచింగ్ ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉండడం వల్ల షిఫ్ట్ అవుదామని చెప్పి అనుకున్నాం. ఎప్పుడే అనిపించింది ఇది కొంచెం కష్టంగా ఉన్నట్టుంది, ఎందుకు ఈ టైపు నేను చేస్తున్నాను, అనవసరంగా తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేసాను నా చిన్నప్పుడే, నాకు తెలియకుండా నాకు ఆప్షన్ ఇవ్వకుండా అని ఎప్పుడైనా అనుకున్నావా? ఆ థాట్స్ మధ్యలో వస్తూనే ఉంటాయి, కానీ అది ఎక్కువ ఉండదు, వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే మనకు వచ్చే మెడల్స్ కనిపిస్తూ ఉన్నప్పుడు అవన్నీ మనకి లెక్కలోకి రావు కదా. అవును. సో ఎప్పుడైనా చూపించావా, నాన్న నువ్వు నన్ను తీసుకెళ్ళావు కదా, ఇదిగో నీ కోసం మెడల్ తీసుకొచ్చా? లేదు, అట్లా చూపిస్తే కొడతారు. అలా చూపించడానికి లేదు, నార్మల్. మరి ఇలాగ వినంబరంగా మెడల్ తీసుకొచ్చి నాన్న తీసుకోండి అంత యాక్టింగ్ అంతా చేయాలి కదా. యాక్టింగ్ చెయ్యాలి, ఇది పాయింట్ ముందు మనకి. అంటే ఇదంతా లోపల కొంచెం ఉంది, బయటికి ఇంకాస్త ఎక్స్ట్రా రెండు కలిపి వస్తుంది అంతే. సో ఫ్యామిలీలో నీకు ఓవరాల్ గా అందరిలో ఎవరంటే అటాచ్మెంట్ బాగా ఎక్కువ? అంటే నీకు ఒక కష్టం వచ్చినా ఒక సుఖం వచ్చినా చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటావు? నార్మల్గా మమ్మీ డాడీ ఇద్దరికి చెప్పుకోవడానికి ఉంటుంది, అదేం లేదు ప్రాబ్లం. ఇద్దరు ఓపెన్గా ఉంటుంది, ఇద్దరు వింటారు అని చెప్పింది. సో అందులో ఏమి ఎక్కువ తక్కువ ఏం లేదు, ఇద్దరు సమానమే. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇద్దరికి చెప్పుకుంటావు అంతే. సో ఎవరు ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారు అయితే ఇందులో? ఇది మనకి ముఖ్యం. ఇద్దరు ఎవరు ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారు? ఇద్దరు అవుతారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందని మనం ఒక ప్రాబ్లం చెప్పామనుకో, సరేలే మా అడ్జస్ట్ అవ్వని చెప్పే రకం ఒకరు ఉంటారు. ఇంకొకరు ఏంటంటే అవునా నీకు ఇది ప్రాబ్లం ఉందా, సరే మనం సాల్వ్ చేద్దాంలే, మనం చూద్దాంలే నువ్వు కానీ అని చెప్పే వాళ్ళు ఇంకొక రకం ఉంటారు. అలానే నీకు తగ్గట్టుగా నీకు కావాల్సిన ఆన్సర్ ఇచ్చి నీకు సపోర్ట్ చేసేది ఎవరు ఎక్కువ? అంటే మెయిన్ ప్రాబ్లం బట్టి స్కేటింగ్ వైజ్ అంటే డాడీ ఎక్కువ ఫాస్ట్ రియాక్ట్ అవుతారు, మిగిలిన స్టడీస్ వైజ్ బయట వైజ్ అంటే మమ్మీ ఎక్కువ ఫాస్ట్గా అవుతారు. ఇద్దరు అయితే అవుతారు, కానీ అది ప్రాబ్లం బట్టి అంతే. ఫ్యామిలీస్తో నువ్వు మమ్మీ డాడీ తమ్ముడు మీరందరూ కలిపి ఒక మంచిగా ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం కానీ లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతాయా? అది నార్మల్గా అంటే నేను ఖాళీగా ఉంటే జరుగుతాయి, లేదు నార్మల్గానే జరుగుతాయి. అది ఆల్మోస్ట్ అంటే మా కోచ్ హాలిడేస్ ఉన్నప్పుడే ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి టైం ఉంటుంది, మమ్మల్ని పిలిచేస్తారు. సో దానివల్ల నేను మ్యాక్సిమం మిస్ అవుతాను, కానీ ఉంటాయి. అంటే నీకు అలా అంటే ఒక స్పెషల్ అకేషన్ నిన్న ఫ్యామిలీతో చేసుకోవాలి అని ఏదైనా ఒక అకేషన్ ఉంటుందా చేసుకుందామని? అట్లా ఏం లేదు, అన్ని ఒకేషన్స్లో నేను ఉండి మంచిగా చేయాలని చెప్పి ఉంటుంది. అన్ని ఒకేషన్లో చేస్తావు అంటే సెపరేట్గా ఈ రోజు అంటే నా బర్త్డే వస్తుంది, నా బర్త్డే రోజు పేరెంట్స్తో ఉండాలి, లేదంటే వాళ్ళ బర్త్డే వస్తుంది వాళ్ళ బర్త్డేకి నేను ఉండాలి, అలా ఏమైనా ఉందా? అట్లాంటివి ఉంటాయి. సీక్రెట్ గిఫ్ట్స్ ఏమైనా తీసుకొస్తావు నువ్వు ఊర్లో అవి వెళ్ళినప్పుడు, దేశాలు అవన్నీ తిరిగేసి వస్తావు కదా? తెస్తా, చిన్న ఏదైనా పర్ఫ్యూమ్స్ లాంటివి తెస్తా. చూసిన వెంటనే రియాక్షన్ ఏంటి మీ పేరెంట్స్ది? అంటే నువ్వు తెచ్చిన వాళ్ళకు కూడా నచ్చాలి కదా? లేదు నచ్చుతుంది, అదేం లేదు. నచ్చకపోయినా నచ్చినట్టు యాక్ట్ చేస్తారు, నచ్చకపోయినా నచ్చినట్టు యాక్ట్ చేస్తారు. నచ్చుతుందిలే, పర్లేదు, మంచిగా తెస్తాను. అయితే సెలెక్షన్ ఓకే అనమాట. సరే దియేష్, నువ్వు ఒక గేమ్ కి ఒక విదేశాలకి వెళ్ళాలంటే నార్మల్ గా టూరిస్ట్ గా వెళ్ళడానికే చాలా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. కానీ మనం ఇప్పుడు గేమ్స్ కి ఈ పరంగా వెళ్తున్నావు అంటే దానికి ఒక గేమ్ కి ఎంతవరకు ఖర్చు అవుతుంది?
ఒక గేమ్ ఆల్మోస్ట్ ఒక ఇంటర్నేషనల్ అటెండ్ అవ్వడానికి 4 to 5 lakhs వరకు అవుతుంది. అదంతా వచ్చి ఇప్పుడు పేరెంట్సే ఖర్చు పెట్టినారు. గవర్నమెంట్ సైడ్ నుంచి గానీ, వేరే సైడ్ నుంచి గానీ ఎక్కడి నుంచి స్పాన్సర్‌షిప్ ఇప్పటిదాకా రాలేదు. సో, మొత్తం అంతా పేరెంట్సే ఖర్చు పెట్టుకొని పేరెంట్సే ఓన్‌గా పంపిస్తున్నారు. సో, అట్‌లీస్ట్ ఈ ఇంటర్నేషనల్ ట్రిప్స్, ఫ్లైట్ టికెట్స్, హోటల్స్ వరకు వాళ్ళు అట్‌లీస్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, లేదంటే ఇట్లా సీఎస్ఆర్ యాక్టివిటీస్ కార్పొరేట్ వాళ్ళు చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి గానీ ఏమైనా స్పాన్సర్‌షిప్ వస్తే అవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. సో ఫైనాన్షియల్‌గా ఇలా అంటే ఇప్పుడు నువ్వు ఒకదానికి వెళ్ళడం అంటే అది నువ్వు మెడల్ తీసుకురావటం, నువ్వు గెలవటం ఆ విషయం పక్కన పెడితే ఫైనాన్షియల్‌గా ఇంట్లో వాళ్ళు స్ట్రగుల్ అవ్వటం లేదంటే ఆ ఉన్న ప్రాసెస్ మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ ఉందంటే మొత్తం ఈజీ అవుతుంది. కానీ మనమే చూసుకొని, మనమే పంపించి, మనమే వెళ్ళడం అనేటప్పటికి నీ తరపున నీ పేరెంట్స్‌కి కూడా అది కొంచెం వర్క్ ఎక్కువే అవుతుంది. వర్క్ అంటే ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, లేదంటే పర్సనల్‌గా మెంటల్ పరంగా కూడా కావచ్చు. ఇవి ఎప్పుడైనా నీకు కొంచెం ఆ ఇబ్బంది తెలిసిందా ఇంట్లో వాళ్ళు పడుతున్న ఇబ్బంది? యాహ్! అది అయితే తెలుస్తది. ఎందుకంటే మాకు ఇయర్‌కొచ్చి ఒక 2-3 ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ అవుతా ఉంటాయి. అందులో ఒక్కటికి పంపించడానికే చాలా కష్టపడి వాళ్ళెంతో కష్టపడి పంపిస్తున్నారు. ఇట్లాంటి స్పాన్సర్‌షిప్స్ లాంటివి రావడం వల్ల లైక్ మోర్ నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్స్ ఎళ్ళి మోర్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకొని వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ కానీ, నెక్స్ట్ వచ్చే ఒలింపిక్స్ గానీ అదెంతో హెల్ప్ అవుతది. అట్లా స్పాన్సర్‌షిప్ గానీ ఏమైనా వస్తే. స్పాన్సర్‌షిప్‌కి సంబంధించి ఏమైనా ట్రై చేస్తున్నారా మరి? యాహ్! అన్ని సైడ్స్ నుంచి ట్రై చేస్తున్నాము. మా ఫాదర్ ట్రై చేస్తున్నారు. అన్ని కార్పొరేట్ సెక్టర్స్ వెళ్ళి ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎన్నో లెటర్స్ ఇచ్చి ఎన్నో ట్రై చేసాం. కానీ ఇప్పటిదాకా రెస్పాన్స్ ఏం రాలేదు. అంటే నీ థాట్ ప్రకారం, నీకున్న నాలెడ్జ్ ప్రకారం అసలు గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు వేరే స్పోర్ట్స్‌కి సంబంధించి? అంటే నాట్ సో పాపులర్ స్పోర్ట్ అని చెప్పి ఐ ఫీల్ దట్స్ ద మెయిన్ రీజన్ నేనైతే అనుకుంటున్నాను. ఓన్లీ పాపులర్ స్పోర్ట్స్‌కి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి పుష్ చేయడం లాంటివి జరుగుతుంది. సో ఫర్దర్‌గా మిగిలిన వాళ్ళు అంటే గవర్నమెంట్ ఇలా చూస్ చేసుకోవాలి. లేదంటే ఒక గేమ్‌లో ముందుకు వెళ్తూ తీసుకొస్తున్న మెడల్ ఇండియా కోసం తీసుకొస్తూ, ఇండియా కోసం ఇంత కష్టపడుతున్నప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలి? ఇట్లాగా లైక్ నేషనల్స్ కూడా అడగట్లేదు. ఇంటర్నేషనల్స్‌కెళ్తున్నప్పుడు కొన్ని చార్జెస్ వాళ్ళు బేర్ చేయగలిగితే మాకెంతో హెల్ప్ అవుతుంది. ఇంకా మోర్ నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్స్ ఎళ్లి మోర్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకొని ఇంకా హయ్యర్ ఛాంపియన్‌షిప్స్‌కెళ్ళి పార్టిసిపేట్ చేసి మెడల్స్ తేవచ్చు. ఇండియాకే తెచ్చేది కాదు మేము. సో, అది మై ఫీలింగ్. వాళ్ళు కొంచెం మాకేమైనా సపోర్ట్ చేయగలిగితే విల్ గో మోర్ ఫర్దర్ హైట్స్. సో నీకు అంటే ఇప్పుడు ఆల్రెడీ బీటెక్‌లో వచ్చావు. మంచిగా గర్ల్స్ ఫాలోయింగ్ కూడా బానే ఉంటది. అందులోనూ నువ్వు ఇంటర్నేషనల్ గదా! సో కాబట్టి కొంచెం గర్ల్స్ ఫాలోయింగ్ కూడా బానే ఉంటది. ఎలా ఉంది కాలేజ్‌లో? అమ్మాయిలు బాగున్నారా? బానే ఉన్నారు. అంటే చూస్తున్నా. ఎవరేం అనుకోరులే. యాక్చువల్‌గా అంటే ఇంకేముందిలే చెప్పు. ఇంకో 2 ఏళ్లే కదా చూడాలన్న అమ్మాయిల్ని. తర్వాత మళ్ళీ స్టడీస్ అయిపోయింది. ఇంకది అయిపోయిందంటే మన కెరియర్ అనుకోని ఇంకా అటు వెళ్ళిపోతాం. ఉన్నారు. అంటే ఏంటి మీ గ్రూప్ మామూలుగా ఏదో మీమ్‌లో విన్నా. మా గ్రూప్‌లో కన్నా పక్క గ్రూప్‌లో అమ్మాయిలు బాగుంటారని. అలా నీకేమైనా ఉందా? జూనియర్స్. జూనియర్స్ అమ్మాయిలు బాగున్నారు. సో ఇలా ఇలా ఎప్పుడైనా అమ్మాయిలకి అంటే ఒక ఒక అబ్బాయిలా అమ్మాయిలకి ఎప్పుడైనా సైడ్ కొడదాం అని లేదంటే అమ్మాయి బాగుంది కదా అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా నీకు? అంటే అనిపిస్తది కానీ అది చెప్పను అంతే బయట. చాలు ఈ ఒక్క మాట చాలు. అంటే చాలా మంది ఏంటంటే లేదు మేము చాలా డెడికేటెడ్, మేము అటే ఉంటాం, మేము వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, మేము మా దాని మీద ఉంటామని చెప్తారు. అలా కాబట్టి కొంచెం అనిపిస్తుంది. ఉన్నది చెప్ప. అలా గర్ల్ బెస్టీస్ ఎవరైనా ఉన్నారా నీకు? ఫ్రెండ్స్ నార్మల్గా ఉన్నారు అంతే. ఇలా అంటే మాట్లాడుకునేంత గర్ల్ బెస్టీలు, గర్ల్ ఫ్రెండ్స్ అంతలాగా ఎవరు లేరా? ఉన్నంత వరకు ఉన్నారు అంతే. అండ్ నెక్స్ట్ నేను చూస్తే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. సో మంచిగా అథ్లెట్వి, మంచిగా బాడీ కూడా మెయింటైన్ చేస్తున్నాం, చూడడానికి మంచి స్మైల్ కూడా ఉంది. సో ఏమైనా రాను సినిమాల్లోకి అలా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏమో చెప్పలేము. చేస్తావా? చేయొచ్చు. అంటే ఆ ఫీల్డ్‌లో ఆపర్చునిటీ ఇంకా నేను అంటే యాక్టింగ్ వైజ్ నాకంతా తెలియదు. ఒకవేళ ఆపర్చునిటీస్ లాంటివి వస్తాయంటే చేయొచ్చు. అంటే ఏ టైప్ చేస్తావు? ఒకవేళ ఎవరైనా వచ్చారు, ఒక డైరెక్టర్ ఎవరో ఒకటి చెప్పారు, లేదంటే మనం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తెలిసింది ఉందన్నప్పుడు నువ్వు పంపించిన ఎలా ఎలా అంటే ఎలాంటి క్యారెక్టర్ అయితే నీకు బాగుంటుంది అనుకుంటావు?
నాకైతే ప్రాబ్లీ కామిక్ క్యారెక్టర్ లైక్ ఫనీ క్యారెక్టర్స్ సూట్ అవుతుంది. అస్సలు ఫన్నీ క్యారెక్టర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటావు చెప్పు నువ్వు అసలు? ఏమో చిన్నప్పటి నుంచి అవే ఎక్కువ చూస్తావా నువ్వు నిజంగానే కార్టూన్ ఇవన్నీ? Yeah. అసలు అసలు నిజంగా అంటే ఇంటర్వ్యూలో ఎలా ఉందంటే ఏదో మామూలు అబ్బాయితో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. అవన్నీ మిస్ అవ్వకూడదు కదా అంతే. అవన్నీ ఏం మిస్ అవ్వలేదు, కానీ ఎప్పుడైనా నీకు ఏదైనా అంటే నేను ఇది నా చైల్డ్హుడ్లో మొత్తం మిస్ అయిపోయాను, దీన్ని నేను మిస్ అయ్యాను ఇంకేం లేదా నీకు? అంటే ఎక్కువ ఫ్రెండ్స్తో ఎక్కువ బయట తిరిగి సండేస్ ఏదో క్రికెట్ మ్యాచ్లు వాళ్ళు ఆడుకుంటారు, అట్లా ఆడుకోవడం అవన్నీ కొంచెం మిస్ అయ్యాయి. ఎక్కువ ఫ్రెండ్స్తో ఎక్కువ బయటకు వెళ్ళకుండా మిగిలినవన్నీ అన్ని చేయాల్సినవన్నీ వెనక జరుగుతూనే ఉన్నాయంటావా? అయితే మంచిగా ఫ్రెండ్స్తో అంటే క్రికెట్ మ్యాచ్ అంటున్నావు కదా, క్రికెట్ ఆడతావా నువ్వు? అంటే ఈ స్పోర్ట్ కాకుండా ఇంకేదైనా స్పోర్ట్స్లో అంటే ఏది బెటర్ ఉంది? అంటే క్రికెట్ అంటే ఆడను, అంత అలవాటు కూడా లేదు. అంటే ఆడితే కొంచెం అట్లా బాగుంటుంది. నార్మల్గా ఫ్రెండ్స్ సండేస్ వెళ్ళి ఏదో గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉంటారు, అట్లా పిలుస్తూ ఉంటారు. అట్లాంటివి మిస్ అయ్యానని చెప్పి బాధ ఉంటుంది. ఇంకా ఇది కాకుండా అంటే మధ్యలో నేను అథ్లెటిక్స్ చేశాను, రన్నింగ్ అండ్ జిమ్నాస్టిక్స్ చేశాను. జిమ్నాస్టిక్స్ ఇంపార్టెంట్ ఫర్ స్కేటింగ్ ఆల్సో, సో ఆ రెండింటిని కంబైన్ చేసుకొని చేశాను. ఈ రెండు కంబైన్లో నువ్వు చేస్తున్నావు. సో మామూలుగా ఇప్పుడు చాలా మంది అంటే ఇందాక చెప్పినట్టు మనం చూసే వాళ్ళకి అక్కడ నువ్వు వెనక ఎంత హార్డ్ వర్క్ ఉందనేది మాకు కనిపించదు కదా, జస్ట్ ఏదో డాన్స్ చేస్తున్నారు కదా ఇంతే కదా అని చెప్పి అంటే రోలర్ స్కేటింగ్ గురించి తెలియని వాళ్ళు ఇదే ఎంత చాలా ఈజీ వస్తుంది, ఏదో డాన్స్ షో చూస్తున్నట్టే ఉంది వీళ్ళది అని చెప్పే వాళ్ళకి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? ఇది ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ పేషెన్స్ వల్లే ఇంతలాగా ఈ స్టేజ్కి రాగలం, లేదంటే అస్సలు కొంచెం కూడా ఛాన్స్ లేదు. మినిమం బేసిక్స్ నేర్చుకోవడానికి ఒక ఇయర్స్ పడుతుంది. అట్లాంటి స్పోర్ట్ని అంత ఈజీగా తీసుకోవడానికి కూడా అవ్వదు అది. సో నీకు అన్ని స్పోర్ట్స్ ఛానల్స్ అవి చూస్తుంటావు, ఏ స్పోర్ట్స్ ఎక్కువ చూస్తూ ఉంటావు నువ్వు? ఎక్కువ అంత స్పోర్ట్స్ ఛానల్స్ ఏం చూడను, క్రికెట్ నార్మల్ ఫాలో అవుతూ ఉంటాం మధ్య మధ్యలో. క్రికెట్ ఒకటే చూస్తూ ఉంటాం. సో క్రికెట్ ఇంకా బ్యాడ్మింటన్ కొన్నిసార్లు. సో చిన్న ర్యాపిడ్ ఫైర్లో జస్ట్ ఒక 5 క్వశ్చన్స్ అడుగుతా. నీ బెస్ట్ హీరో ఎవరు? బెస్ట్ హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారు ఆయన ఎప్పుడో ఇప్పటి నుంచి ఇప్పటికి 70 years వస్తున్నా ఈ జనరేషన్ వాళ్ళని కూడా కవర్ చేస్తున్నారు, అందుకే మెగాస్టార్ ఆయన. నెక్స్ట్ హీరోయిన్? హీరోయిన్ అంటే ఎక్కువ చూడను, సాయి పల్లవి. సూపర్. అండ్ నెక్స్ట్ నీకు బాగా నచ్చిన ఫుడ్? బిర్యానీ. బిర్యానీ. ఒకవేళ ఇంటర్నేషనల్ బయటకు వెళ్తే ఒక ప్లేసెస్ అంటే ఇండియాలో కాకుండా ఇంటర్నేషనల్లో వెళ్ళాలి చూడాలనుకున్న బెస్ట్ ప్లేస్? న్యూజిలాండ్ ఆల్రెడీ చెప్పేసావు, అది కాకుండా బెస్ట్ ప్లేస్ జపాన్. ఆల్రెడీ దానికి కూడా వెళ్ళినట్టున్నావు కదా? వెళ్ళలేదు కానీ వెళ్ళాలని ఉంది. దానికి వెళ్ళలేదు, ఇంకా వెళ్ళాలి. సో మొత్తానికి నీ లైఫ్లో అంటే ఇప్పుడు చాలా మంది అనే మాటలు ఉంటాయి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అసలు చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న స్ట్రెస్ వస్తేనే అసలు తీసుకోలేకపోతున్నారు, ఆత్మహత్యలు అంటున్నారు, సూసైడ్లు అంటున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు నువ్వు ఇన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నావు, గెలుపు ఓటమి నీకు రెండూ సమానంగానే ఉంటాయి. అలాంటప్పుడు ఇప్పుడు చాలామంది ఓటమిని తీసుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఎంగేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నీ ఓటమి ద్వారా నువ్వేం నేర్చుకున్నావు, గెలుపు వరకు మనం వెళ్ళాలంటే ఏ విధంగా మనం ఎటువంటి పట్టుదలతో ఉండాలి, వాళ్ళకి నువ్వేం చెప్తావు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్ వచ్చిన వెంటనే నెక్స్ట్ టైం నేను పర్ఫామ్ చేసినప్పుడు వాళ్ళందరి ముందు నేను ఎట్లా వాళ్ళకి నేను చేయగలను, నేను సక్సెస్ అవ్వగలను అని ఎట్లా చూపించాలి అని ఫస్ట్ నా మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళకి లైక్ నేను ఎట్లాగా మళ్ళీ చెప్పాలి, ఫెయిల్యూర్ నుంచి నేను ఎంత ప్రాక్టీస్ చేసి నేను అంటే నా ఫెయిల్యూర్ అయిన వెంటనే ఐ విల్ థింక్ అబౌట్ ఫస్ట్ మై ప్రాక్టీస్. నేను ఎట్లా ప్రాక్టీస్ చేసి ఎట్లా చేస్తే నేను మళ్ళీ ఆ పొజిషన్కి రాగలను, పోడియం మీదకి రాగలను అనేది నా మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ప్రొసీజర్ గురించి ఆలోచించి స్టెప్ తీసుకుంటే నేను బెటర్ అని చెప్పి నా మైండ్ సెట్ అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏ గేమ్స్కి ప్రిపేర్ అవుతున్నావు? నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్, అది ఇంకా ప్రస్తుతానికి అయితే హైయెస్ట్ ఛాంపియన్షిప్ మా దాంట్లో. వరల్డ్ ఛాంపియన్షిప్లో ఒక మెడల్ సాధించాలని చెప్పి. అంటే నెక్స్ట్ ఉన్నాయా అవి వరల్డ్ ఛాంపియన్షిప్స్? యా అది ఉంది, నెక్స్ట్ ఇయర్ ఉంది. నెక్స్ట్ ఇయర్కి. సో మొత్తంకి లాస్ట్లో ఫైనల్ అంటే నీకు ఒక 50 years వచ్చేసాక నా లైఫ్లో నేను అన్నీ సాధించేశాను, నాకు ఇది కూడా వచ్చేసింది, నేను దాన్ని అచీవ్ చేయాలనుకున్నాను, అచీవ్ చేశాను అని చెప్పి అనుకునేది అంటే ఇంకా అచీవ్ చెయ్యాలి అని ఇప్పుడు అనుకుంటున్న థాట్ ఏముంది?
ఒలింపిక్స్‌లో ఇండియాని రిప్రజెంట్ చేయాలి అని చెప్పి. యాక్చువల్లీ ఒలింపిక్స్‌లో ఉందా ఇది? లేదు ఒలింపిక్స్‌లో అంటే నెక్స్ట్ వచ్చే ఒలింపిక్స్‌లో కొన్ని గేమ్స్‌తో పాటు మా గేమ్ గూడా పెడతారు అని చెప్పి ఒక ఇది ఉంది. సో, ఆ ఒలింపిక్స్ నెక్స్ట్ వచ్చే ఒలింపిక్స్‌లో ఇండియాని రిప్రజెంట్ చేయాలి అని చెప్పి. నెక్స్ట్ మనకి స్పోర్ట్స్‌లో కొన్ని స్పోర్ట్స్‌కి మాత్రమే గవర్నమెంట్ తరపు నుంచి సపోర్ట్ లభిస్తుంది. ఎవరైనా సరే గుర్తించేది కూడా ఆ కొన్ని గేమ్స్‌నే. మిగిలిన వాటిని అంటే కొత్త వాటిని ఎవరంత తొందరగా ఓన్ చేసుకోవట్లేదు. గవర్నమెంట్ కూడా ఈ పరంగా కొంచెం ముందుకు వెళ్ళాలి. దానికి నువ్వేమనుకుంటున్నావు? మెయిన్‌గా ఇప్పుడు అట్‌లీస్ట్ ఇట్లా ఇంటర్నేషనల్స్‌కి వెళ్ళి వచ్చి మెడల్ సాధించిన వాళ్ళన్నా కొంచెం గుర్తించి వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి మెయిన్‌గా నేను కోరుకుంటున్నా. ఫెసిలిటీస్ అండ్ అవన్నీ వస్తున్నాయి. అవన్నీ చేస్తున్నారు. అండ్ ఈ అథ్లీట్స్‌కి అప్రిసియేషన్ లాగా ఇంటర్నేషనల్స్‌కెళ్ళి వచ్చిన వాళ్ళకి అన్ని స్పోర్ట్స్‌కి మెయిన్‌గా కొన్ని స్పోర్ట్స్‌కి కాకుండా అన్ని స్పోర్ట్స్ వాళ్ళని గుర్తించి వాళ్ళకి కొంచెం అప్రిషియేట్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. సో, మొత్తానికి నీ లైఫ్‌ని, నీ స్పోర్ట్స్ లైఫ్‌ని, నీ పర్సనల్ లైఫ్‌ని 2 బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నావు. అదే విధంగా చక్కగా ఇంకాస్త మరిన్ని లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ, మరిన్ని మెడల్స్ సంపాదించుకోవాలి. అలాగే నీ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థాంక్ యూ తేజేష్. థ్యాంక్ యూ సో మచ్. For more updates, please subscribe Duta Media.